ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఆగస్టు 4, 2025. ఈ సంవత్సరంలో ఇది 216వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన కీర్తనల గ్రంథము 73, 74 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటిగా 73వ కీర్తన. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకొందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖమెత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును, వారి జనము వారి పక్షం చేరును. వారు జలపానం సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండాను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా, నీవు మేల్కొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. 74వ కీర్తన. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? ఈ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయము. నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భడించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డళ్లను ఎత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగ్గొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు.
దేవుని మందిరములను బొత్తిగా అనగదొరక్కుదమనుకుని దేశంలోని వాటిని అన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక క్రియలు మాకు కనబడటలేదు, ఇకను ప్రవక్తియు లేకపోయాను. ఇది ఎంతకాలం జరుగును? దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలం చేయము. పురాతన కాలం మొదలుకొని దేవుడు ఈ రాజై ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము. లోకంలోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకొను. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకొను. నీ మీదకి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరవకము. క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఎలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమాయెను.
మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలమున వచ్చినదై అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.